ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ల ముందు ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వేరే దానికి వాడాలి. కానీ ఈరోజు ఇది కమిటెడ్ బడ్జెట్, కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిట్ అయిన వ్యక్తులకు ఇవ్వకుంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులతోని కానీ రిటైర్డ్ ఉద్యోగులతోని కానీ వాళ్ళతోని ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఆ కమిటెడ్ ఎక్స్పెండిచరు ఇయ్యనప్పుడు 101% దానికి రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టు అర్థం. ఈ రాజ్యాంగ ఉల్లంఘన తెలంగాణ ప్రభుత్వం జరిపింది. ఎందుకంటే కాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉన్నదని చెప్పి బాజాబ్తో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న డబ్బులు ఈరోజు దారి మరలించారు. శ్రీధర్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల ఖమ్మం ఇంగ్లీష్ జేఎల్గా అంటే జూనియర్ లెక్చరర్గా 2024 నవంబర్ 30న రిటైర్డ్ అయిన శ్రీధర్ గారు ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధితోని కిమ్స్ హాస్పిటల్లో దాదాపు 1.2 కోట్లు ఖర్చు పెట్టి 1.2 కోట్లు ఖర్చు పెట్టి లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. బిల్లు చెల్లింపు కోసం గత డిసెంబర్ నుండి పలుమార్లు వ్యక్తిగతంగా TSUTF రాష్ట్ర కమిటీ పక్షాన ప్రభుత్వానికి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి విన్నవించిన అతనికి రావాల్సిన బెనిఫిట్స్ విడుదల చేయలేదు. అనారోగ్యంతో పాటు అప్పుల బాధతో మానసిక వేదన గురైన శ్రీధర్ మరణించిండు. ఈ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని TSUTF డిమాండ్ చేస్తుంది. TSUTF రాష్ట్ర కమిటీ పక్షాన శ్రీధర్ గారికి అవసర నివాళులని ఇక వాళ్ళు పెట్టిండ్రు. ఏదేమైనప్పటికీ ఈరోజు శ్రీధర్ గారు మరణించిండ్రు. దీనికి ఈరోజు ఈయన కాదు చాలామంది వైద్యం చేసుకొని అప్పుల పాలైండు. శ్రీధర్ గారు లెక్క నేను వైద్యం చేసుకొని అప్పుల పాలైతే ఇంకా నాకు డబల్ ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి ఈరోజు దవాఖానకి వెళ్ళి పారిపోతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటలేరు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటలేరు. మేము సావనన్న వస్తాం కానీ మాకు ట్రీట్మెంట్ వద్దు, మేము చచ్చిపోతాము, మాకు అవసరం లేదని చెప్పేసి ఈరోజు నిటారుగా ప్రభుత్వ ఉద్యోగాలకి వెళ్ళి పారిపోతుంది. మేము కట్టలేము, మాకు వద్దు, మేము ట్రీట్మెంట్ తీసుకోము, ఈ రిటైర్మెంట్ పైసలు రావు, ఆరోగ్య భద్రత పనిచేయది, మేము నిర్దాక్షిణంగా ఇక కుటుంబాలను కూడా ఇబ్బంది పెడతాము, కాబట్టి మాకు వైద్యం అవసరం, మేము వైద్యం చేయగానే సావనన్న వస్తాం కానీ ఇక మేము ట్రీట్మెంట్లో పోమని చెప్పేసి చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటలేరు. ఎందుకంటే ఈరోజు వచ్చే బకాయిలు రావు, అప్పులు తేవాలి, దీంతో ఇళ్ళల్లో మొత్తం ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి మనం గతంలో చూసినాం. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, రిటైర్డ్ అయినటువంటి ఎస్ఐ సూర్యనారాయణ గారు 2 కాళ్ళు పోయినాయి, ఒక కాలు పోయింది ఆయన పూర్తిగా, ఆయన కాలు తీసేసిండ్రు. ఈరోజు ఆయన వైద్యం చేసుకునే పరిస్థితులు లేరు, ఇక ఇంట్లోనే ఉన్నారు, కొత్త కాలు పెట్టుకోవాలి, ఇక ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు ఏ విధంగా తప్పించుకుంటున్నాయో ఇక చూడండి, ఎంతమంది మరణించారు. మొన్న నేను ఢిల్లీకి తీసుకుపోయి దాని మీద ఎగ్జిబిషన్ పెట్టిన, చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టిన, కాళ్ళు ఇరిగిపోయిన శ్రీనివాస్ గారి ఫోటో మరియు సూర్యనారాయణ గారి ఫోటో పెట్టిన. మూర్తి గారు అమ్మో ఇంత ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఒక GPF మాత్రం వచ్చింది, GPFతోని నా ట్రీట్మెంట్కి సరిపోవని చెప్పి ఆయన యశోద హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వారిపోయింది. ఇక నేను సావనన్నది వస్తా కానీ ఇక ట్రీట్మెంట్లో అప్పుల పాలు నేను కాలేను, అయినా అప్పులు చాలు, ఈ వచ్చిన GPF దానికి వడ్డీలకు కూడా సరిపోవు, అనవసరంగా నేను ఇబ్బంది పడతా, నేను మళ్ళీ నా కుటుంబాన్ని నేను ఇబ్బంది పాలు చేయను అని చెప్పిన పరిస్థితి. ఈరోజు శ్రీధర్ గారు మరణించారు. దాదాపు 1.2 కోట్ల రూపాయలు అంటే 1,20,00,000 రూపాయలు ఈరోజు ఆయన అప్పుల పాలు చేసిండ్రు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు, ఆరోగ్యం పోయిండు, మనిషి పోయిండు కానీ అప్పు అట్నే ఉంటుంది. ఈ అప్పు ఎవరు కట్టాలి? ఇక కుటుంబస్తులు కట్టాలి. కుటుంబస్తులు ఈరోజు అప్పు కట్టాల్సిన పరిస్థితిని కుటుంబం మీద పడ్డది. రిటైర్డ్ బెనిఫిట్స్ మరి పరిస్థితి ఏంది? ఇది ప్రభుత్వ హత్య కాకుండా దీన్ని ఏమంటారు? ఇది ప్రభుత్వం ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం ఇంత పెద్ద రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంటే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు అన్ని మూసుకొని ఉన్నాయి? ఎందుకు మాట్లాడతలేవు? ఈరోజు సంఘాలు ఎందుకు మాట్లాడతలేవు? వీళ్ళంతా తమాషాలు చేస్తూ ఉండరు, ఆర్టిస్ట్ లెక్క మారుతూ ఉండరు. ఈరోజు రీప్రజెంటేషన్ ఇవన్నీ కాదా మీరు అంటున్నది? ఈరోజు ఎన్ని రోజులు ఇస్తారు రీప్రజెంటేషన్లు? ఈరోజు కోర్టు డైరెక్షన్లు ఇచ్చినా మీరు పాటిస్తలేరు. మన జాతీయ మానవ హక్కుల కమిషన్ 8 వారాలలో రిటైర్ అయిన వాళ్ళ పైసలు మొత్తం ఇవ్వాలని చెప్పినా కానీ వీళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడ్డారని చెప్పినా కానీ ఇయాటి వరకు వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడారు, వెంకటరామరెడ్డి గారు దీక్ష చేసిండ్రు, 2 ఎమ్మెల్సీలు దీక్ష చేసిండ్రు. వీళ్ళు ఎవరు మాట్లాడినా కానీ ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, ఇది కాగ్ రిపోర్ట్లో ఉన్నది, ఇచ్చినమని ఉన్నది, ఇది తప్పించుకోవటం లేదు, దాలి మళ్ళితే ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. దీనికి పాల్గొనేటువంటి చీఫ్ సెక్రటరీ, అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా జైల్లోకి పోవాలి. ఫైనాన్స్ మినిస్టరు మరి చీఫ్ మినిస్టర్ ఎవరెవరైతే ఇలా సంతకాలు ఉన్నాయో ఈ దాడి మళ్లింపు వ్యవహారంలో వాళ్ళందరూ జైలుకు పోవాలని చెప్పేసి ఎందుకు బీజేపీ BRS నాయకులు ఎందుకు ప్రశ్నిస్తలేరు? దీని గురించి ఎందుకు లేవనెత్తలేరు?
నేను చాలా స్పష్టంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇగో ఇది కాగ్ రిపోర్టు, ఓకేనా, ఇది కాగ్ రిపోర్టు. ఇందులో నేను చిన్నపిల్లల బాల శిక్షకు చెప్పినట్టు చెప్పిన దీని గురించి ఒక్క ఎమ్మెల్యేనన్నా, ఒక్క బీఆర్ఎస్ అని, ఒక్క బీజేపీ ఎమ్మెల్యేనన్నా, ప్రతిపక్ష నాయకుడైనా ఎవరైనా మాట్లాడినరా? ఇగో పైనకెళ్ళి డేట్లకెళ్ళి సహా చూపెడతా. పైన చూడండి 23, 24 మేజర్. ఇగో కింద ఇంకా చూపెడతా. సమ్మరీ ఆఫ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఫ్రమ్ 2023 to 2000. ఇది అర్థమైందా? ఇగో ఇందులో నీట్గా ఉంటుంది చూడు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఇగో టోటల్ బడ్జెట్, ఇగో ఇక్కడ పెన్షనర్స్ అండ్ అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూడండి, మంచిగా చూడండి. 2071 16,842 కోట్ల రూపాయలు. నేను మాటికి చెప్తా, పదే చెప్తా. ఎందుకంటే ఇది ప్రతిపక్షాలు అంత తమాషా చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యోగ సంఘాలు తమాషా చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఇంకా పిటిషన్లు, ఖైదాలు రోడ్లపైన ఎక్కకుండా, ఉద్యమాలు చేయకుండా ఉద్యోగ సంఘాలు తత్సరం చేస్తూ ఉన్నాయి. ఇగో ఇంకొకటి, ఇది 16,842 కోట్ల రూపాయలు 2023-24 వచ్చినాయి కదా. ఇగో ఇప్పుడు ఇంకొకటి నేను చూపెడతా. 2024-25కి ఎంత వచ్చిందో చూడండి కింద. 11,643 కోట్ల రూపాయలు. ఓకేనా? ఇవన్నీ రూపాయలు ఏమైపోయినాయని ఈరోజు దీనిపైన డిబేట్ కోసం ఎందుకు డిమాండ్ చేస్తలేవు ప్రతిపక్షాలు? ఎందుకు మాట్లాడతలేవు దీనిపైన? ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే నేను ఒకసారి మీకు రాబడి కూడా చూపెడతా. ఎంత రాబడి వచ్చింది, ఆ పైసలు ఎక్కడెక్కడ పోయింది, దేనికి పోయింది, దేనికి ఖర్చు పెట్టిన అనేది కూడా నేను గతంలో పూర్తి వివరాలతో సహా ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు అందరూ కూడా నేను ఇవ్వడం జరిగింది. మరి దానిపైన ఎందుకు ఈరోజు నోరు మెదుపుతలేరు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని అంటే, ఈరోజు అంతా మొత్తం కంప్లీట్గా ఈరోజు సిండికేట్ నడుస్తూ ఉందనేది బాజాప్తా, జగమెరిగిన సత్యం. వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోనికి ఇది లేదు, బాజాప్తా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలైనా మీరు మాట్లాడాలి. మాటికి నేను స్థానికంగా మీరు రాష్ట్ర స్థాయిలో వచ్చి ఇక్కడ మీరు ఆపోజిషన్ లీడర్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మీరు లోకల్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఏ జిల్లాకు ఆ జిల్లాకు అక్కడ ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఈ రాజకీయాలు, లీడర్షిప్ దుకాణాలు బంద్ చేయాలి. ఈరోజు రిటైర్మెంట్ అసోసియేషన్ చేయాల్సింది ఏంటంటే మీ స్థానిక ఎమ్మెల్యేలకు, అక్కడ రిటైర్ అయిన వాళ్ళు 2-3 పోయి రోజు పోయి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళకి ఇవ్వాలి. కాంగ్రెస్ కానీ, రూలింగ్ గవర్నమెంట్ కానీ ఎవరైనా ఉన్నాను అక్కడ. శ్రీధర్ గారు చచ్చిపోయిన నేను నంబర్లు లెక్క పెట్టుడు బంద్ చేసి నేను లెక్క పెట్టలేను. ఇక లెక్క పెట్టే నేను లెక్క పెట్టే తీరుగా కూడా ఈరోజు మరణాలు ఉంటలేవు. ఇప్పుడు ఇది 81, 82కు పోతూనే ఉన్నాయి, రోజు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకు 2-3 పోతున్నారు. అర్థమైందా? ఇవి లెక్క చాలామంది చెప్పుకుంటలేరు. ఈరోజు చాలామంది చెప్పుకుంటలేరు. ఈరోజు శ్రీధర్ గారు మరణించాను కాక శ్రీధర్ గారి కుటుంబం ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. శ్రీధర్ మీద కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీద తీసుకొని వచ్చారు. దీనికి ఎవరు బాధ్యత? ప్రభుత్వానికి బాధ్యత కాదు. ప్రభుత్వం మర్డర్ అనేది అది ఒకటే కాదు. ఈరోజు సంఘాలు కూడా, ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు వీటికి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇవాళ వరకు మీరు ఒక సమ్మె నోటీస్ ఇస్తలేరు, ఇవాళకి పెన్ డౌన్ నోటీస్ ఇస్తలేరు, ఇవాళకి మీరు ఉద్యోగుల తరఫున నిలబడతామని ఎవరు మాట్లాడతలేరు. కాబట్టి ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండరు. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా తప్పించుకోనికి వీలు లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మీరు రోడ్ల మీదకి రావాలి. ఈరోజు మీకు రేపు ఇదే పరిస్థితి పడుతుంది. మీకు ఇదే పడుతుంది. మీరు అనుకుంటున్నారు 20,000 మందే కదా, 21,000 మంది రిటైర్డ్ అయిపోయినరు. ఈరోజు 1000 మంది, 2,000 మందే కదా, తక్కిన వాళ్ళందరూ చేస్తలేరు కదా అని అంటే మరి అది దురదృష్టం. వాళ్ళందరూ రాకుండా మీరు రావాలి. ఈరోజు నిన్నదాకా మీతో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈరోజు రిటైర్డ్ అయిపోయి చచ్చిపోతూ ఉంటే, పడకల మీద ఉంటా ఉంటే, వైద్యం తీసుకోలేక ఇళ్లలో పారిపోతూ ఉంటే, ఈరోజు మీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న మీరు ఈరోజు అది మీ బాధ్యత కాదా? ఈరోజు ఇంత పెద్ద రాజ్యాంగ ఉల్లంఘనకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతూ ఉంటే ఈరోజు మీరు ఏ విధంగా మౌనంగా ఉంటారు చెప్పండి? ఈరోజు ఒకటారేందా ప్రతి అంశం పైన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉందా, ప్రజల ప్రభుత్వం ఉందా, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా, లేకపోతే వ్యతిరేక విధానాలతో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉందా? రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందా అంటే ముమ్మాటికి రాజ్యాంగేతర శక్తిగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. బాజాప్తా కనబడుతుంది. ఈరోజు ప్రతిపక్షాలు లేవు, మాట్లాడటోళ్ళు లేరు, నిలబడటోళ్ళు లేరు. మీ తరఫున ఉంటాం, మీ తరఫున మాట్లాడతాం, దరఖాస్తు ఇస్తాం, ఇక యుద్ధం చేస్తామంటారు. ఎక్కడ ఊళ్ళల్లో పోయి, గల్లీలలో చిన్న ఊళ్ళల్లో పోయి అక్కడ స్టేట్మెంట్ ఇస్తారు. ఈరోజు సిపాయిలు ఒరిజినల్గా పోతే అక్కడ ఏం కనబడదు. అక్కడ యుద్ధం కనబడది, ఫైటింగ్ చేస్తున్నది కనబడది, కొట్లాడుతున్నది కనబడది. కాబట్టి చాలా విచారకరమైన విషయం. మరణాలు పెరుగుతూ ఉన్నాయి రిటైర్మెంట్ ఉద్యోగులే. ఈరోజు మరణ ఛాయలపైన, మంచాలపైన ఉన్నోళ్ళు, మంచాల కట్టుకొని ఉన్నోళ్ళు ఈరోజు వైద్యం తీసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు కూడా చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న చూసినాం, ఒక ఉద్యోగి కూడా ఏ విధంగా చనిపోయిండో. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉన్నది.
40 సంవత్సరాలు ఈరోజు ప్రజలకు సేవలు అందించిన వారు, ప్రభుత్వానికి సేవలు అందించిన వారు ఈరోజు దిక్కు తోచని స్థితిలో వాళ్ళు మరణిస్తూ ఉంటే ప్రభుత్వ బాధ్యత ఏంది? ఏ విధంగా తప్పించుకుంటూ ఉంటారు? ఇక్కడ నడుస్తుందా ఈ భారతదేశంలో? ఏ రాష్ట్రంలో అయినా ఈ తెలంగాణ జరుగుతున్నటువంటి దరిద్ర పాలన ఎక్కడైనా జరుగుతూ ఉందా? బంగారు తెలంగాణ అంటే ఇదేనా ఈరోజు తెచ్చుకున్నది? ఈరోజు ఏం తెలంగాణ నడుస్తున్నది? బ్రదర్, సారీ టు సే, తెలంగాణ నడుస్తున్నది ఈరోజు సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది. అన్ని డోపిలలో అందరికి వాటాలు ఉన్నాయి. దొంగలు అందరు కలిసి దొంగలు కొట్టినట్టు చేస్తున్నారు, వాళ్ళు ఏడిచినట్టు చేస్తున్నారు. చెప్తున్నా కదా, ఏ ఏ ఏ ఏ స్కామ్లో ఎవరు జైలుకు పోయిండబ్బా? టెలిఫోన్ స్కామ్లో ఏ మంత్రి పోయిండు, ఏ ఎమ్మెల్యే పోయిండు? గొర్రెల స్కామ్లో ఏ మంత్రి పోయిండు, ఏ ఎమ్మెల్యే పోయిండు? కాళేశ్వరంలో ఏ మంత్రి పోయిండు, ఏ ఎమ్మెల్యే పోయిండు? అర్థమైందా? ఎన్నేళ్ళలో ఎవరు పోతుండ్రు? ఈరోజు ధరణి స్కామ్లో ఏ ఎమ్మెల్యే పోయిండు, ఏ మంత్రులు పోయినరు? మిషన్ భగీరథలు అసలు దాన్ని ఊసేత్తలేరు. ఇన్ని లక్షల కోట్ల అప్పు అయింది, ఎవరిని తలపును కడిగింది? ఇది తెలంగాణ. ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమున్నది? ఇది పాలన? ఇది ఇంతకుముందు ఒక రిటైర్డ్ ఉద్యోగి, నేను రామాయంపేటకు పోతే ఒక ఉద్యోగి చెప్తున్నాడు, రిటైర్మెంట్ అయిన ఇయాల్టి వరకు వాళ్ళ పైసలు ఇస్తలేరని. ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ 2020 అయింది, ఆయన అన్ని బెనిఫిట్స్ వచ్చినాయి, ఇంకొక 3 లక్షలు రావాలి. కానీ ఇంత దరిద్రం ఏంది అని అంటుండే ఆయన. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవన్నీ కూడా ఇన్ని రోగాలతోని, ఇన్ని రోగాలు నొప్పులతోని ఈరోజు వాళ్ళు కథలపడతా ఉంటే ఇంత దరిద్రపైన పాలన ఎక్కడైనా ఉంటుందా ఈరోజు? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇది ప్రభుత్వం కాదు, ఇది రాక్షస పాలన నడుస్తూ ఉందన్న దానికి ఇది ఒక మచ్చుతునక. రియల్ చెప్తున్నా, ఇది మచ్చుతునక జరుగుతున్న సిండికేట్ పార్ట్. చెప్తున్నా కదా, ఇక్కడ ప్రతిపక్షం లేదు, గాడి గుడ్డు లేదు. ఎవరు ప్రజా పవర్లో ఉన్నా కానీ అందులో వచ్చే ఫలాలు అందరు కలిసి, అందులో వచ్చే దోపిడి సొమ్ము అందరూ పంచుకుంటారు. కాబట్టి ఈరోజు మిషన్ భగీరథలో కానీ, కాళేశ్వరం కానీ, టెలికాం స్కామ్ కానీ, ఈ కార్ రేస్ కానీ, ఇవాళ రేపు ఎవ్వడని ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి అరెస్ట్ కాలే. బలైనది మొత్తం ఈరోజు ప్రభుత్వ అధికారులు బలవుతుండ్రు, లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు బలవుతుండ్రు. కానీ వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు సొక్కంపూసలు కాదు, వాళ్ళతో చేతులు కలుపుకుంటారు, దొబ్బుగా తిన్నారు, వాళ్ళు జోలికి పోతుండ్రు. రాజకీయ నాయకులు తప్పించుకుంటారు. ఏ పార్టీ నాయకులు కూడా ఎవ్వరు కూడా ఇంట్లో కూడా శిక్షలు పడలే. ఇంట్లో బలవుతున్నది మాత్రం ఉద్యోగులు. ఖచ్చితంగా ఉద్యోగులు సంఘాలు, మీరు కళ్ళు తెరవకటి ఇలా ఉద్యోగ సంఘాలు అంటే లేవు. నీ 101% రేపటి దినాన అన్ని ఉద్యోగులకు కలిపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒకటి పెడతా, ఖచ్చితంగా పెడతా. నేను త్వరలో రిజిస్ట్రేషన్ చేస్తా. ఈరోజు అన్ని ఉద్యోగ సంఘాలకు కూడా మేము ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఖచ్చితంగా వాళ్ళని నిలబడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది వాళ్ళని వాడుకొని వదిలేసుడు అనేది చాలా దుర్మార్గం, అంతకుమించిన దుష్టత్వం ఇక ఇంకోటి ఉండదు. అర్థమైందా? ఖచ్చితంగా శ్రీధర్ గారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఆ కుటుంబానికి అండగా రిటైర్ అయిన ప్రతి వ్యక్తి అండగా వాళ్ళకి నిలవాలని కోరుకుంటా ఉన్నా, వాళ్ళ మద్దతుగా నిలబడతా ఉన్నా. అంతేకాకుండా అంజయ్య గారు ఇప్పుడు ప్రజెంట్ టీచర్ ఆయన. ఇక నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోలేను, గొంతు క్యాన్సర్తో బాధపడతానని ఎంఎన్జీ హాస్పిటల్ చనిపోయాడు. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎంఎన్జీ హాస్పిటల్లో ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుంటాడు. సావు మరణాలతో ఈరోజు కొట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనతో నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. నేను నిన్న గూగుల్ పే నంబర్ కూడా పెట్టినా, మీరు వీలైతే ఆయనకు సహాయం చేయండి. ఖచ్చితంగా వాళ్ళతో నిలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుటుంబస్తులు ఎంతనో బాధపడుతున్నారు. 36 ఏళ్ళ వయసున్న వ్యక్తికి ఈరోజు ప్రభుత్వం ఆదుకునే పరిస్థితుల్లో లేదు. ప్రభుత్వం వాళ్ళతో నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎంఎన్జీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో, ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటా ఉండు గొంతు క్యాన్సర్తోని. కాబట్టి ఆయన 10 మందికి పిల్లల చదువు చెప్పేట ఆయన చాలామందిని ఈరోజు ముఖ్యంగా మరి దళిత గిరిజన బిడ్డలకు ఈరోజు ఆయన చేదోడు వాదరుగా నిలబడి మరి వాళ్ళను ముందుగా నడిపేయడానికి ఆయన కృషి చేస్తున్నట్టు వ్యక్తి. కాబట్టి ఆ గుండె ఆగిపోద్ది, ఆ గుండె బతకాలి. ఆ గుండెను బతికించవలసిన బాధ్యత ఈ తెలంగాణ సమాజం పైన ఉన్నది. అటువంటి టీచర్లను, అటువంటి పంతులను ఈరోజు అత్యధికంగా మరణిస్తున్నది టీచర్లు మరియు ఉద్యోగులే, మన పోలీసులే. కాబట్టి రెండు ఈ సమాజానికి 2 కళ్ళ లెక్క ఉన్నారు. సరే, అందులో వేరే చేస్తున్నారు. మీ దృష్టిలో ఎవరైనా చెడు పోలీసులు, చెడు టీచర్లు ఉంటే మీకు ఉండొచ్చు. కానీ సొసైటీకి మాత్రం వీళ్ళిద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నదని ఖచ్చితంగా తెలియజేసుకుంటాను. ఇక ఇంకో అంశానికి వస్తే, ఈరోజు తెలంగాణ